మనిషికి హ్మ్. ఆస్తి, డబ్బు, బంగ్లాలు ఆహ్, ఇదంతా అవసరం. కానీ అతి ముఖ్యమైనది తోడు, ప్రేమ. ఇవి చాలా ఇంపార్టెంటు. ఒక మనిషికి తల్లి గాని, తండ్రి గాని తోడు లేరనుకో, సపోర్టర్‌గా ఎవరైనా బాధ చెప్పుకోవడానికి అరే ఇప్పుడు మనం బయట వర్కేసి ఇంటికొచ్చేటప్పుడు తల్లి గాని, తండ్రి గాని వీళ్ళు మంచిగా నవ్వుకొని హ్యాపీగా ఉన్నారనుకో ఇంట్ల, బయట మనం ఎంత కష్టపడ్డా, ఎంత సఫర్ అయినా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళని చూడంగానే ఆ ప్రాబ్లమ్స్ అనే బాధ అనేది ఇట్లా ఒక్కసారే ఎళ్ళిపోతది. ప్రతి కొడుకు గాని, ప్రతి కూతురికి కానీ, ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. ఏమనంటే తల్లి గాని, తండ్రి గాని ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి ఉంటది ప్రతి ఒక్కళ్ళకి. కానీ ఆళ్ళు చెప్పుకోరు. ఒక మనిషికి ఆస్తున్నది, బంగ్లున్నది, బిల్డింగున్నది అన్నున్నాయి. కానీ తల్లి లేదు. సో, అది ఏం జేసినా తీరని లోటది. ఏ ఇప్పుడు కొందరికి తండ్రి మీద ఎక్కువ ప్రేముంటది. కొందరికి తల్లి మీద ఎక్కువ ప్రేముంటది. కొందరికి అన్న మీద ఎక్కువ ప్రేముంటది. కొందరికి చెల్లె మీద. కొందరికి హ్మ్. బాబాయ్, కొందరికి పిన్ని. సో, ఇట్లా ఒక్కొక్కళ్ళ లైఫ్‌లో ఒక్కొక్కళ్ళు ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు. ఆ ఇంపార్టెంట్ పర్సన్స్ లైఫ్‌లో నుంచి ఎళ్ళిపోయారనుకో, ఆ పర్సన్స్ మీద ఎక్కువ ప్రేమ పెంచుకున్న వాళ్ళు రికవర్ కావడానికి చాలా అంటే చాలా ఇయర్స్ టైం పడతది. కొన్ని సార్లు రికవరీ గూడా కారు. ఎందుకంటే అయితే ఆ వ్యక్తులు ఎవరి మీదనైతే ఇష్టం పెంచుకొని, ప్రేమ పెంచుకుంటారో ఆ వ్యక్తులు వాళ్ళు వాళ్ళేం పని జేసినా, ఎంత సంపాదించినా ఆ పర్సన్ హ్యాపీగా ఉండడానికి కోసమే చేయడం జరుగుతది. సో, ఆ పర్సన్ లైఫ్‌లో నుంచి లేదనుకో, ఆ పర్సన్ తోటి లేదనుకో, ఏం లాభం అదంతా ఆస్తి గాని, బిల్డింగ్ గాని, బంగ్లా గాని, పేరు గాని ఏంటికది. ఎక్కువ శాతం తల్లి కోసం జేయడం జరుగుతది. ఇంకా తండ్రి కోసం గూడా చేయడం జరుగుతది. కానీ యంగ్ ఏజ్‌లో తల్లి గాని, తండ్రి గాని లైఫ్‌లో నుంచి ఎళ్ళిపోయారనుకో, సో, పర్సన్ రికవరీ కాలేడు. అంత తొందరగా కాలేడు. టైం గడుస్తూ పోతది. లైఫ్ వెళ్తూ పోతది. రోజులు గడుస్తాయి. బాడీలో ఆకలెందుకైతదంటే బాడీలో అవయవాలన్నీ పని జేయాలా? సో, మనిషి బ్రతకాలి గాబట్టి అవయవాలన్నీ వాటి పనులు అవి ఉంటాయి. అందుకే మనిషికి ఆకలైతది. సో, మనిషి ఫుడ్ తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే మనిషి అవయవాలనేటివి పని జేయడం ఆపేసి మనిషి చనిపోవడం జరుగుతది. సో, చాలామందంటారు మనిషి చనిపోయినంక గూడా వాడికెట్లా ఆకలైతదంటే, వాడికి ఆకలి గాదు. వాడి మనసుకి ఆకలి గాదు. వాడి బాడీకి ఆకలైతుంది. మనసెప్పుడు చచ్చిపోతది. ఎందుకంటే, ఇష్టమైన వాళ్ళు లైఫ్‌లో నుంచి ఎళ్ళిపోయారనుకో, హ్మ్. అప్పుడు మనసు చాలా దుఃఖంతో నిండిపోతుంటది. అండ్ మనసు రికవరీ గాదు. బాడీ అదొకటి దానికి ఎందుకని బాడీ అనేది దానికి ఆకలవుతుంటది. జరుగుతా పోతాయి. ఎందుకంటే అది అవయవాలు పని చేయాల్సిందే. ఒకవేళ ఫుడ్ తీసుకోకపోతే ఆ బాడీ గూడా పని చేయడం ఆపేత్తది. చివరికి మనిషి గూడా చనిపోవడం జరుగుతది. ఎగ్జాక్ట్‌లీ. సార్లు మన దగ్గర డబ్బున్నా గూడా మనిషిని కాపాడుకోలేకపోతాం. కర్మ అంటారు. కొందరేమో అంటారు. అసలు దేవుడున్నా అంటాడు. దేవుడుంటే మరి ఇంతమంది జీవితాలు ఎందుకు నాశనం చేత్తరు? దేవుడు అని సృష్టించింది మానవుడు. మన మానవులకేదైనా ఇంపాక్ట్ అయితే దేవుడు ఇదంతా చేసిండు. సో, దేవుడు అని చెప్పడం జరుగుతది. యాక్చువల్‌గా మనిషి క్రియేట్ చేసింది దేవుడిని. దాని తర్వాత మనిషిని మనిషే కాపాడుతాడు. సో, మనిషికి ప్రాబ్లమ్స్ వస్తే మనుషులే హెల్ప్ చేసుకోవాలా. ఈ కులం, మతం ఇవన్నీ పెట్టుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కోడు పుట్టేటప్పుడు అనాథగానే పుడతాడు. చనిపోయేటప్పుడు కూడా అనాథగానే చనిపోతాడు. ఇప్పుడు అరే! పుట్టినప్పుడు ఒంటరిగానే పుడతావు. ఏం ఏముండదు పుట్టేటప్పుడు. చనిపోయేటప్పుడు కూడా ఏముండదు. ఎవ్వరైనా అందరంటారు 10 మందొచ్చిర్రు, 1000 మందొచ్చిర్రు, 1,00,000 మందొచ్చిర్రంటే అది గాదు. పుట్టేటప్పుడు ప్రతి ఒక్కడు అనాథగానే పుడతాడు. పుట్టి చనిపోయేటప్పుడు కూడా అనాథగానే చనిపోతారు. అది కామన్ అది. కానీ మన మీద ప్రేమ పెట్టుకున్న వాళ్ళు మాత్రం
మనం లేకపోతే ఉండలేరు. కానీ అది తక్కువ మందిలో ఉంటది. చాలా మంది లైఫ్‌ల కొడుకుని గాని, కూతురుని గాని ఇప్పుడు కూతుర్ని ఆమె పని చేసినా, చేయకపోయినా ఎట్లున్నా తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటారు. అదే కొడుకైతే ఖచ్చితంగా కొడుకు మగాడు కాబట్టి పని చేయాల. ఇల్లుని చూసుకోవాలా. సో, ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలా. సో, డబ్బులు తీసుకొస్తేనే ఇంట్లో రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతది. అది నెసెసరీ, అది కామన్ అది. కానీ తల్లి మాత్రం కొడుకు డబ్బు తెచ్చినా తేకపోయినా ప్రేముంటది. కానీ అందరు తల్లులు అట్లనే ఉండరు. అందరు తండ్రులు గూడా ఒకటే తీరుండరు. ఒక్కొక్కళ్ళ ఫ్యామిలీ ఒక్కొక్క రకంగా ఉంటారు. ఓకే. కొందరికి తల్లి ప్రేమ దూరమైతది. కొందరికి తండ్రి ప్రేమ దూరమైతది. సో, ఒక్కొక్కళ్ళ జీవితంలో ఒక్కొక్కటి జరుగుతది. సో, ఎప్పటికీ దేవుడొచ్చి హెల్ప్ చేత్తాడంటే తప్పు. ఏ దేవుడొచ్చి హెల్ప్ చేయడు. గుర్తుంచుకోర్రి. మన దగ్గరున్న డబ్బే మన జీవితాన్ని మారుస్తది. సో, సంపాదించుకోర్రి. మనిషిని కాపాడుకోర్రి. కొన్ని సిట్యుయేషన్‌ల అడ్వాన్స్ స్టేజ్‌కెళ్ళిపోయినప్పుడు మనకు తెలవకుండా జరిగిపోతది. సో, అప్పుడు మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆ మనిషి మనకి ఉండది. సో, నేను చెప్తుందేందంటే ప్రతి ఒక్కళ్ళు మన ప్రయత్నం మనం జేయాలా అంతే. సో, ఖాళీగుండొద్దు. ప్రతిరోజు పని చెయ్యుర్రి. పని చేస్తేనే బాడీ యాక్టివ్ ఉంటది. బాడీ యాక్టివ్ ఉంటే నువ్వు హెల్తీగా ఉంటావు. హెల్తీగా ఉంటేనే నువ్వు చాలా రోజులు ఉంటావు. దాంతోటి నీ ఫ్యామిలీ కూడా నువ్వు సపోర్ట్ అవ్వి. ఎందుకంటే నీ తరం నుంచైనా నీ జీవితం అనేది, నీ ఫ్యామిలీ జీవితం అనేది మారాలా. సో, దేవుడొత్తాడంటే తప్పు. ఏ దేవుడు రాడు. ఎవ్వరు రారు. ఎవరొచ్చి హెల్ప్ చేయరు. ఎవ్వరు రారు. గుర్తుంచుకోర్రి. ఒక మనిషికి ఇంకో మనిషి హెల్ప్ చేయడం జరుగుతది తప్ప, అది కూడా మానవత్వం ఉన్న వాళ్ళు మాత్రమే హెల్ప్ చేయడం జరుగుతది. ఒకటి గుర్తుంచుకోర్రి. మనిషికి మనిషి హెల్ప్ చేయకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు? డబ్బు ఉంటేనే విలువ. ముఖ్యమైనది డబ్బు ఉంటేనే మనకి వాల్యూ ఇవ్వడం జరుగుతది. డబ్బు లేకపోతే ఎవడు విలువ కూడా ఇయ్యడు. గుర్తుంచుకోర్రి. ఎందుకంటే రిలేటివ్స్ గానీ ఎవడైనా డబ్బుంటేనే వస్తారు. డబ్బుంటేనే తింటారు. డబ్బుంటేనే తిరుగుతారు. అన్నీ చేస్తారు. సో, రిలేటివ్స్ గురించి పట్టించుకోకుర్రి ప్లీజ్. సో, వేస్ట్ ఆఫ్ టైమ్. డబ్బులు సంపాదించుకోర్రి. చుట్టూ ఉన్న వాళ్ళతోటి మంచిగా ఉండుర్రి. సాలు. ఈ సంఘాలు, కులాలు, మతాలు బేకార్. ఇది ప్రతి మనిషి పుట్టక ముందు, అంటే మనిషి పుట్టిన తర్వాత కులం స్టార్ట్ అయింది. పుట్టక ముందు కులం ఉన్నదా? లేదు కదా మరి. మనిషి పుట్టిన తర్వాతనే కులం, మతం అనేది ఉద్భవించింది. మనిషి క్రియేట్ చేసుకున్నదే కులం, మతం. అందుకని నీ కులం గొప్ప, నా కులం గొప్ప అని కూడా కొట్టుకోకూడదు. ఎందుకంటే మనం మనుషులం. అందరూ సంతోషంగా, అందరూ హ్యాపీగా ఉంటేనే లైఫ్ బాగుంటుంది. అంతేగాని నీ జీవితం నాశనం కావాలి, నా జీవితం నాశనం కావాలి. సో, ఇది బేకార్. ఇది ఎప్పటికీ నలుగురు బాగుపడాలని కోరుకోరి. ఎందుకంటే నలుగురు బాగుపడి మంచిగా ఉంటేనే కదా నీకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు నువ్వు సఫర్ అయినావు, నువ్వు ప్రాబ్లంలో ఉన్నావు, నలుగురు వచ్చి నీకు హెల్ప్ చేయాలంటే ఆ నలుగురు సంతోషంగా ఉండాలి కదా. ఆ నలుగురు అంటే జీవితంలో, నలుగురు ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు సాఫీగా, హ్యాపీగా ఉంటేనే కదా వాళ్ళు వచ్చి నీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అదే ఆ నలుగురు సఫర్ అయ్యారనుకో, నీకు ఎవరైతే హెల్ప్ చేస్తారో చేయరు కదా. సో, అందుకే ప్రతి ఒక్కరు సంతోషంగా, హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు సంతోషంగా, హ్యాపీగా ఉంటే ఎవరికి కన్నీటి కొరత ఏముండదు, బాధ ఉండదు. సో, ముఖ్యంగా చెప్తున్నా ఏంటంటే తల్లిదండ్రులు ఇంపార్టెంట్. తల్లిదండ్రులు చూసుకోవాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి. ప్రేమ ముఖ్యమే, కానీ ప్రేమ అనేది మనసుకి, బాడీకి మాత్రం ఫుడ్ అది కావాలా. సో, దానికి కావాల్సింది డబ్బు ఉండాలి. డబ్బు ఉంటే ఏమవుతుందంటే ఏదైనా కొనుక్కరావచ్చు, మంచి ఫుడ్ పెట్టచ్చు, మంచి ఫ్రూట్స్ తీసుకురావచ్చు, అన్ని తీసుకొచ్చి పెట్టచ్చు. సో, మనీ చాలా ఇంపార్టెంట్. సో, ప్లీజ్ డబ్బు సంపాదించుర్రి. ఓకే. అప్పుడు మీ లైఫ్ బాగుంటుంది, లేకుంటే బాగుండదు. ఏ దేవుడు రాడు, ఎవరు రాడు. మనిషికి మనిషి హెల్ప్ చేస్తాడు. గుర్తుంచుకోరి. దేవుళ్ళని నమ్ముకోకర్రి. చెప్తున్న దేవుళ్ళని నమ్ముకుంటే ఎప్పటికి మీరు ఎదగారు. గుర్తుంచుకోర్రి. ఎందుకంటే
మనిషి దేవుడు. ప్రతి మనిషి దేవుడు. ఎందుకంటే చిన్న పిల్లవాడైనా, అమ్మాయైనా, అబ్బాయైనా ఎవరైనా వాళ్ళు యాక్చువల్‌గా వాళ్ళు మనిషి రూపంలో ఉన్న దేవుళ్ళు. ఎందుకంటే వా మనిషికి మనిషి హెల్ప్ చేస్తాడు. వేరే వాళ్ళు ఎవరు రారు. హెల్ప్ చేసేటప్పుడు కులం, మతం అని చూడరు. మానవత్వంతోటి చేయడం జరుగుతది. సో, ముఖ్యంగా చెప్తున్నా మనిషి క్రియేట్ చేసింది అంటే మనిషిని క్రియేట్ చేసింది దేవుడు కాదు. మనిషి క్రియేట్ చేసింది దేవుడిని. మనిషే క్రియేట్ చేసిండు దేవుడిని. అందుకే గుళ్ళు, గోపురాలు ఇవన్నీ ఉద్భవించినాయి, నచ్చినాయి. సో, యాక్చువల్‌గా మనిషి దేవుడు. సో, నీకు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు సపోర్టర్‌గా అండ్ నీకు ఆకలైనప్పుడు అంటే ఇప్పుడు మనకిప్పుడు ఆకలైతుంది, ఫుడ్ తినాలా. రైతు దేవుడే గదా! ఆ రైతు పంట పండించకపోతే మనకి ఈ బయట బేకరీలో దొరికే గానీ, రైస్ గానీ ఇవన్నీ ఇప్పుడు రైతు పండించిన పంట నుంచే గదా వచ్చినాయి. మరి అంటే మనిషి దేవుడే గదా! కదా! నేచర్ ఈజ్ దేవుడు. ఓకే. మీరనొచ్చు. భూమి లేకపోతే మరి మనిషి ఎట్లా పండిస్తారంటే అసలు భూమున్నా భూమి, నీరు అన్నున్న మనిషి లేకపోతే కదా! మరి మనిషి దేవుడు. సో, ఎప్పటికీ ముఖ్యంగా అందరికి చెప్తుంది ఏంటంటే తల్లిదండ్రులని మంచిగా చూసుకోరి, సఫర్ కానీయకుర్రి. ఓకే. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్‌లా తల్లిదండ్రులను వదిలేయడం కరెక్ట్ కాదు. సో, పెళ్లి చేసుకోవాలనుకుంటే లైఫ్‌లో సెటిల్ అయితే తప్ప చేసుకోకుర్రి. సెటిల్ అయితేనే చేసుకోర్రి. పెళ్లి చేసుకోకుంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటది. ఓకే. లైఫ్‌లో సఫర్ కావద్దంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డబ్బు సంపాదించే వే వెతుక్కో. తల్లిదండ్రులను మంచిగా చూసుకో. అంతే.